నిజామాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అరవింద్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి గల్ఫ్ కార్మికులపై దొంగ ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు. పసుపు బోర్డుపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. పసుపు బోర్డు ఇందూరు గడ్డపైనే వస్తుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 4 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ, కానీ ఒక్కసారి కూడా నిజామాబాద్ జిల్లాకు రాలేదని అరవింద్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ 17న నేర్పిస్తామని ఆయన అంటాడు. మరి మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటారు. ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. ఆ అబద్ధాలు కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. ఆ టోపీ వేటు అల్లా మీద ఉంటే తమ్ముండి మన అంటే హిందువులంటే ఎంత చులకనైందో నేను ఇంకా చూపుతాను మీకు. ఎన్ఆర్ఐలను పట్టించుకోలే, చెరుకు రైతులను పట్టించుకోలే, పసుపు రైతులను పట్టించుకోలే. ఎవడైనా 3-4 పనులు చేసి నేను 10 పనులు చేస్తా అంటే, లేదా 10 పనులు చేసిన 5 పనులు చేస్తా అంటే నమ్ముతారు. కానీ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క యాది పెట్టుకునే పని కూడా చేయలేదు కాంగ్రెస్ అభ్యర్థి గారు. ఇవాళ ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు, మనకు ముందే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక 3 ఎంపీ అభ్యర్థులు మీ ముందర ఉన్నారన్నా, ఎవరు ఎట్లా పనిచేసిండ్రు, ఎవరు వాగ్దానాలు నెరవేర్చుకున్నారు, ఇవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. ఏ ఒక్క భూ కబ్జా చేయలేదు మేము, ఎవరిని బెదిరియలేదు మేము, ఏ అవినీతి చేయలేదు మేము. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పనితీరు మీరు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేయాల్సిందని కోరుతుంటూ, నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం